మీ అనుమానం నిజం కాదు హనుమంత్ గారు. ఎందుకంటే మేము నిజంగా భార్యాభర్తలం కాబట్టి. అవును. ఇప్పటికైనా రూమ్స్ విషయంలో మీ అనుమానం తీరిందా? ఇప్పటికి మాత్రం తీరింది. అసలైంది ఇంకా మిగిలే ఉంది. మీరు వెళ్తే మేము తలుపులు వేసుకుంటాం. సరే. ఊరుకో. ఏంటే మనం ఒకే రూమ్ లో ఉండాలా? భార్యాభర్తలు అన్నాక ఒకే రూమ్ లో ఉండక నువ్వు సంధ్య మొగుడు పెళ్లల్లా నాటకం ఆడుతూ వేరు వేరు గదుల్లో ఉంటే నమ్మడానికి ఇక్కడ వాళ్ళు నాలా అమాయకులు కారు. నువ్వే చూసావుగా ఆ హనుమంతుని, వాడి ఒళ్ళంతా అనుమానమే. ఏమన్నా నువ్వు అమాయకురాలువా? చూడ్డానికి అలా కనబడతావు గానీ నువ్వు మహా ముదురువే. నువ్వు లేత బెండకాయవు మరి. నేను మహా ముదురైతే నువ్వు వీరు ముదురువి. నీ ఫేస్ చూడాలంటేనే నాకు చిరాకు. అలాంటిది నీతో ఒకే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. కర్మ. నాకు మాత్రం నీ ఫేస్ చూస్తే ఆనందం మరి. నీ ఫేస్ చూసినా నాకు చిరాకుగానే ఉంటుంది. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి. ఇదేంటి రూమ్ లో ఒకే బెడ్ ఉంది? ఒక రూమ్ ఉన్నప్పుడు ఒకే బెడ్ ఉంటుంది, 2 బెడ్స్ ఉండవు. ఈ బెడ్ నాది. నేను దీని మీద పడుకుంటాను. నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉండు. ఇది నాది. నుదిగా ఫస్ట్ మంచం మీదకొచ్చింది నేను కాబట్టి ఇది నాది. దిగమంటుంటే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక్క మాట వినపడటం లేదే. నా లగేజ్ అదే బయట ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. నీకు నౌకర్లు ఉండరు. ఇక్కడ నీ పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? అంటే బాబు అది నీ పేరేంటన్నా? యశ్. యశ్ బాబు అది మీ ఇద్దరికి ఏమన్నా అవసరం పడుతుందేమోనని, మీకేమన్నా కావాలేమోనని అడగడానికి ఇప్పుడే ఇలా వచ్చాను. తలుపు కొట్టబోయాను, మీరు తలుపు తీశారు, మీ మీద పడ్డాను. ప్రస్తుతానికి మాకేం అవసరం లేదు కానీ అవసరం పడితే పిలుస్తాం. వెళ్ళండి. వెళ్తున్నాం. పెద్దయ్య, ఆ సింధు ఇష్యుల మీద నాకు అనుమానం బాగా పెరిగిపోతుంది. ఏమైందిరా? మన పంచసూత్రాలను ముందే చదివేసి కావాలని అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళు మన దగ్గర నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది. అవునా? అవును పెద్దమ్మా. లేదురా హనుమంతు, వాళ్ళని చూస్తుంటే నాకు అలా అనిపించటం లేదు. ఆ సింధు చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తోంది. కాకపోతే తన భర్తలోనే కాస్త తింగరతనం చూశాను. ఊరుకో పెద్దమ్మా, నీకు అందరూ మంచి వాళ్ళగానే కనిపిస్తారు. ఇందాక బస చూపించడానికి వాళ్ళ గదికి వెళ్ళానా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందిరా? ఆ సింధు భర్తని పేరు పెట్టి పిలిచింది. పేరు పెట్టి పిలిచిందా? అవును పెద్దయ్య.
విన్నారండి? మన 4వ సూత్రం ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించాలనే కదా. అవును. మరి భార్యాభర్తలుగా వాళ్ళు ఒకరిష్టాన్ని ఒకరు గౌరవిస్తున్నట్టే కదా. అంత తేలిగ్గా ఎవరిని నమ్మకూడదు జానకి. సునంద వీళ్ళని మన దగ్గరికి పంపించిందంటే హనుమంతులాగే నాకు కూడా వీళ్ళ మీద పూర్తిగా నమ్మకం కలగడం లేదు జానకి. మన పంచసూత్రాల్లో 2 సూత్రాల లక్షణాలు వాళ్లలో కనపడుతున్నాయి కదండి. ఇంకా వాళ్ళ మీద అనుమానం దేనికండి? మన పంచసూత్రాలు చదివినంత సులువు కాదు జానకి వాటిని పాటించడం. మనం పెట్టే పరీక్షల్లో వాళ్ళెంత గొప్ప భార్యాభర్తలో ముందు తేలిని 3 రోజుల వ్యవధి ఉంది కదా. ఆ తర్వాత వాళ్ళ గురించి మనం ఓ నిర్ణయానికి వద్దాం. హనుమంతు, ఈలోపు వాళ్ళిద్దరినీ ఒక గంట కనిపెడుతూ ఉండు. అలాగే పదే. ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని తేలితే మాత్రం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్లరు. లేదండి, ఎవరో మనల్ని మోసం చేశారని అందరూ అలాంటి వాళ్లే అని అనుకోకూడదు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు జానకి. తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను అంటున్నాను. ఏమైంది యష్? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆ రాఘవయ్య మామూలుడు కాచిందో. మన మీద నమ్మకంతో ఇక్కడ ఉండమనలేదు. మరి మనం అసలు భార్యాభర్తలు అవునా కాదా అన్న అనుమానాన్ని తీర్చుకోవడానికే ఉండమన్నాడు. మనం భార్యాభర్తలుగా నటిస్తున్నామని తెలిస్తే మాత్రం మన ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత ఈజీగా ఇక్కడ పని అయిపోతుంది అని తెలిస్తే సునంద మేడం ప్రాజెక్ట్ ఎందుకు క్లోజ్ చేస్తానని చెప్తారు యష్. రిస్క్ ఉంది కాబట్టి మేడం ఆ డెసిషన్ తీసుకున్నారు. అనవసరంగా పెద్ద తెలివైన దానిలా మేడంకి మాట ఇచ్చేసావు, మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాము అని. కానీ ఇక్కడంతా రివర్స్లో ఉంది. తేడా వస్తే మాత్రం చాలా సీరియస్ అయ్యేటట్టుంది. యష్, ఒకప్పుడు నేను ఇలాంటి విషయాల్లో టెన్షన్ పడితే నువ్వు మాత్రం చాలా సింపుల్గా తీసుకునేవాడివి. పెద్ద పెద్ద విషయాలన్నీ చాలా ఈజీగా పరిష్కరించేవాడివి. ఇప్పుడెందుకు ఇంత భయపడుతున్నావు? లైట్ తీసుకో. నీకే నువ్వు చెప్పేస్తావు ఈజీగా లైట్ తీసుకో అని. కంపెనీ నాది, ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. నీకే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీవి, నీకేం లాస్ ఉంటుంది? ప్రాబ్లం అయితే మునిగేది నేను, నా కంపెనీయే కదా. ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే నువ్వు ఇంకో జాబ్ చూసుకుంటావు. ఫూలిష్గా మాట్లాడుకో యష్. నేనేమి ఎంప్లాయీగా ఇక్కడికి రాలేదు, వాస్తవ్ గారి కంపెనీ చైర్మన్గా వచ్చాను. నాకు ఆ కంపెనీలో 10% వాటా ఉంది. లాస్ నీకే కాదు, నాకు ఉంటుంది. నువ్వేమన్నా పెట్టుబడి పెట్టావా? ఆ 10% వాటా కూడా నీకు ఊరికే వచ్చిందే కదా. ఊరికే ఉచితంగా ఏం రాలేదు. నా కష్టం, నా తెలివితేటలతో కంపెనీని డెవలప్ చేశాను. దానికి గుర్తింపుగానే వచ్చింది. అబ్బో, తెలివితేటలు నీకు ఒక్కదానికే ఉన్నట్టు. నేను నా తెలివితేటలు యూజ్ చేశాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నావు.
మరి ఈ స్థాయిలో ఉన్నవాడివి నీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నావెందుకు? హే, దిగజారింది నేను కాదు, నువ్వు. నేను కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. హే, కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. 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 నువ్వు. కాదు నేనే. కాదు నేనే. కాదు యష్, ముందన్నది నేనే. అరే, అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. నేనే. కాదు నేను. నేనే. అరే, అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. దేని గురించమ్మా మీరు గొడవ పడుతున్నారు? గొడవ కాదు బామ్మగారు, ఈయనెప్పుడూ ఇంతే, తన మాటే గెలవాలి అంటారు. అదేం లేదు బామ్మగారు, తనే తన మాటను తప్ప నా మాటను అస్సలు సమర్థించదు. అసలు దేని గురించి ఇదంతా? ఏం లేదు బామ్మగారు, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు చనిపోయిన మా బామ్మ గుర్తొచ్చి అచ్చం మీరు ఆమెలాగే ఉన్నారు అని నేను మా ఆయనతో అన్నాను. లేదండి, మిమ్మల్ని చూసి చూడగానే జానకమ్మ గారు మా నాన్నమ్మలా ఉన్నారని నేనే తనతో ముందు చెప్పాను. చూసారా బామ్మగారు ఎలా ఎక్కిరిస్తున్నారు? నేను ముందంటే తనే ముందు అన్నాను అంటున్నారు. ఎవరు ముందు చెప్తే ఏముంది ఇందులో? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనవడు మనవరాల్లా అనిపిస్తున్నారు. అది సరే బామ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. ఆహా, దానికి మీరెందుకండి రావడం? హనుమంతుడిని పంపిస్తే సరిపోతుంది కదా. పర్లేదులే బాబు. ఈ గదిలో మీకు వసతులన్నీ సరిగ్గానే ఉన్నాయా, లేక వేరే ఏదన్నా ఏర్పాట్లు చేయాలా? ఇక్కడ మాకు బాగానే ఉంది బామ్మగారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సరే, మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. అలాగే. మేము స్నానం చేసి భోజనానికి వస్తాం బామ్మగారు. త్వరగా వచ్చేయండి. ఏయ్, రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేయాలని తెలీదా నీకు? ఏ, నీ గొడవ వల్ల నేను మర్చిపోయాను. సరే, మనం త్వరగా వెళ్ళాలి, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సర్లే. హలో, కంగ్రాట్స్ యష్. కంగ్రాట్స్. దేనికి మేడం? నువ్వు సింధు కలిసి ఆల్మోస్ట్ నేను అనుకున్నది సాధించేశారు, అందుకే ఈ అభినందనలు. లేదు మేడం, మ్యాటర్ ఇంకా మొదలవలేదు. నాకు నమ్మకం ఉంది యష్, సింధు నువ్వు తలుచుకుంటే ఎంతటి క్లిష్టమైన పనైనా హిట్టే చేసేస్తారు. ఎందుకంటే మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు పాజిటివ్గా ఉంటే మీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇందాకే మా అమ్మ నాకు ఫోన్ చేసింది. ఆమెకి మీరు బాగా నచ్చారట. చూడముచ్చటైన జంట, చిలక గోరింకల్లా భలే అన్యోన్యంగా ఉన్నారట. మిమ్మల్ని తెగ పొగిడేసిందనుకో. మీరు మా అమ్మ మనసును గెలిచినట్టే మా నాన్న మనసును కూడా గెలుచుకుంటే తప్పకుండా ల్యాండ్ పేపర్స్ మనకు దక్కుతాయి యష్. అలాగే మేడం, కానీ ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో చాలా సఫర్ అవుతున్నాను. ఐ నో యష్, అక్కడ మీకు కొన్ని ఇబ్బందులు తప్పవని నాకు తెలుసు.
కాస్త ఓపిక పట్టండి ప్లీజ్, మన ప్రాజెక్ట్ కోసం. అది నిలబడితే అందరం బాగుపడతాము. నేను చాలా లక్కీ యష్. నాకు హెల్ప్ చేయడం కోసం నువ్వు సింధు ఎంతో రిస్క్ చేస్తున్నారు. అది నేను లైఫ్లో మర్చిపోలేను. తప్పకుండా మీ ఇద్దరి రుణం తీర్చుకుంటాను. పేపర్స్ మీ చేతికి అందగానే నాకు కాల్ చేయండి. ఓకే మేడం. ఉంటాను యష్. సింధుని అడిగానని చెప్పు. అలాగే మేడం. ఓకే బాయ్. ఎవరు ఫోను? మేడం ఫోన్ చేశారు. ఏమైందంట? ఊరికి నేను క్యాజువల్గానే చేశారు. రా వెళ్దాం. రండి కూర్చోండి. హనుమంతు, వాళ్ళకు వడ్డించు. వడ్డించు. జానకి తిను. ఈ ఒక్క రోజుకి వద్దండి, పిల్లలున్నారు. ఎవరుంటే నాకేంటి జానకి, నా భార్యకి కదా నేను ముద్ద పెడుతుంది. తిను తిను. ఈ వయసులో కూడా ఇంట్లో ఇలాంటి గుణాలు ఉన్నాయంటే బాగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు బామ్మగారు. ఇది సరసం కాదు, ఆయన గారి సరదా. ఓ ఆయన తినే ముందు మొదటి ముద్ద నాకు పెట్టకుండా తినరు. అవునమ్మా, నా జానకి నా చేత్తో తొలి ముద్ద తినిపించకపోతే ఎందుకు ఆ పూట అన్నం సహించదు. తిన్నా తిన్నట్టుండదు, ఏదో వెలితిగా ఉంటుంది. మంచి అలవాటండి ఇది. చూడండి, భార్యాభర్తల మధ్య ఇలాంటి సరదాలు సంతోషాలు లేకపోతే ఆ జీవితంలో మజా ఏముంటుంది, ఆ బంధంలో అందమే ఉంటుంది చెప్పండి. కరెక్ట్గా చెప్పారు తాతగారు. భాష, తెలుగు భాష. క్షమించండి, సరైన రీతిలో చెప్పారు. మీరు చెప్పింది నిజమేనండి. భార్యాభర్తల కాపురంలో ఇలాంటి చిన్న చిన్న చిలిపి సరదాలు ఉండాలి. మరి మీకు ఇలాంటి చిలిపి అలవాట్లు ఏమి లేవా? ఎందుకు లేవండి, బోల్డ్ ఉన్నాయి. ఏది ఉదాహరణకి ఒక అలవాటు చెప్పు. నోరు జారేవుగా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఏంటి బాబు, అమ్మాయి నీతో ఏదో అంటోంది? అదేనండి, భోజనాల దగ్గర మాకున్న అలవాటు చెప్పమంటుంది. ఏంటది? అంటే ఏదో మేమిద్దరం ఇక్కడికి ఇలా వచ్చాం కాబట్టి ఇలా వేరు కంచాల్లో తింటున్నాం. అదే మా ఇంట్లో అయితే సహజంగా ఇద్దరం ఒకే కంచంలో తింటూ ఒకరికొకరం తినిపించుకుంటాం. ఏంటి, కొంచెం అతిగా ఏమైనా అనేసానా? ఒకే కంచంలో తింటూ ఒకరికొకరు తినిపించుకుంటారా? భలే ఉందే మీ చిలిపి అలవాటు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది బాబు, ఇదేం పరా ఇల్లుగా భావించకండి, మీ ఇల్లే అనుకోండి. మీ ఇంట్లో ఎలా అయితే ఇద్దరూ తింటారో ఇక్కడ అలాగే తినండి. తినండి. జానకి తీయించేద్దామా? హనుమంతు, ఆ రెండు కంచాల్లోంచి ఒకటి ఉంచేసి రెండో కంచం తీసి. అలాగే పెద్దయ్య, పక్కన పెట్టి తినండి. వడ్డించు.
తినండమ్మా. మేము చూస్తాం మీ చిలిపి అలవాటు ఎలా ఉంటుందో. అలాగే అలాగే తినిపిస్తానండి. తినండమ్మా. తిను. ఇదిగో. ఎలా ఉన్నావు? నాన్న, నువ్వు ఒక్కడివే టూర్కి వెళ్తానని చెప్పావు కదా, నీతో ఆముందేంటి?